హలో హాయ్ నమస్తే, నేను మీ వేణు. నేను నల్గొండ కార్స్. మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. హైదరాబాద్ రోడ్లో మెకానిక్ షెడ్ అయితే ఉంది. మనకి చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నా. ఢిల్లీ కార్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. మీకు ఈ వెహికల్ కావాలంటే ఇక్కడ ఓనర్కి ఫుల్ పేమెంట్ చేస్తేనే ఓనర్ అయితే కార్ అయితే మన చేతికి అయితే ఇస్తాడు. ఎన్ఓసి అయితే నేను కొరియర్లో పంపిస్తాను. మీరు అక్కడ ట్యాక్సీ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు అయితే వెహికల్ అయితే పనిచేస్తుంది. హోండా అమేజ్ అండి, డీజిల్ వేరియంట్. దీని మోడల్ వచ్చేసి 2018 సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. దీని రీడింగ్ వచ్చేసి 92,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, జెన్యూన్ అండి. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇది కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఎన్ఓసి ఇస్తాం. మీరు ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 3,70,000 అయితే చెప్తున్నది. ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అడగొచ్చు. ఇదే కార్ కాకుండా మీరు ఇంకేమైనా కార్లు కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఈ కార్ అయితే చూపిస్తా ప్రాపర్గా. చూడండి, ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. ఫ్రంట్ బంపర్ కూడా టచ్అప్ అయితే కాలేదు. ఒరిజినల్ ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. హెడ్ లైట్లు చూసుకోవచ్చు. 100కి 80% అయితే ఉంటాయి. డిమ్ అయితే అయినాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ బానెట్ ఇచ్చి బ్యాక్ డిక్కీ వరకు అయితే ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు. మిర్రర్స్ కూడా ఎలాంటి ఏవి చేంజ్ అయితే చేయలేదు. ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. టైర్లు చూసుకున్నట్టయితే 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. సిఏటి టైర్లు. ఫ్రంట్ సస్పెన్షన్ కానీ బ్యాక్ సస్పెన్షన్ కానీ ఎలాంటి నాయిస్ అయితే వస్తలేదు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ప్రజెంట్ ఇది ఢిల్లీలో ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు అయితే ఇప్పిస్తా. బ్యాక్ టైర్ కూడా చూసుకోవచ్చు. 100% అయితే ఉంది. సీల్ టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గా అయితే ఇన్స్టాల్ అయితే చేయించారు. రివర్స్ చూసుకున్నట్టయితే రివర్స్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. హోండా అమేజ్ లోగో కూడా చూసుకోవచ్చు. డీజిల్ వేరియంట్ అండి ఇది. దీని మోడల్ వచ్చేసి 2018. మీకు బూట్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తా. బూట్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ అయితే ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇక్కడ ఏ పార్ట్ చేంజ్ అయితే లేదు. ఇక్కడ రష్ అయితే లేదు. ఇక్కడైతే కొంచెం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రష్, నో ప్రాబ్లం. తీసుకోవచ్చు. బీడింగ్లు కూడా ఏదైతే చేంజ్ చేయలేదు. డిక్ అయితే చాలా అంటే నీట్గా ఉంది. ఒరిజినల్ ఉంది. కంపెనీ బీడింగ్ తోటి అయితే ఉంది. తీసుకోవచ్చు. స్టెప్ పెన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. స్టెప్ పెన్ అయితే 40-50 అయితే ఉంటుంది. ఎక్కడ రష్ అయితే లేదు. బండి అయితే ఒరిజినల్ అయితే ఉంది. టూల్ కిట్ కూడా అవైలబుల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఒకటే వెహికల్ అయితే వాడినారు ఢిల్లీలో. తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సిఐటి టైర్ తోటి అయితే ఉంది. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ నుంచి బ్యాక్ సస్పెన్షన్ వరకు అయితే ఎలాంటి నాయిస్ అయితే వస్తలేదు. ఇక్కడ చిన్న స్క్రాచెస్ కూడా అయితే ఏం లేవు. ఫ్రంట్ టైర్ కూడా చూసుకోవచ్చు. సిఐటి టైర్లు అయితే 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఓకే, మనం అయితే దీని ఇంటీరియర్ చూద్దాం. అలాగే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తా. చూసుకోవచ్చు. ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కాలేదు. ఏ బీడింగ్ చేంజ్ అయితే చేయలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఒరిజినల్ ఉంది. సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100కి 100% అయితే ఉంటాయి సీట్ కవర్లు. ఓకే, నేనైతే వెహికల్ అయితే స్టార్టింగ్ అయితే చూపిస్తా. చూసుకోవచ్చు. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే ఇందాక తప్ప చెప్పిన 94,597 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. మొత్తం టోటల్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఇంజన్ అయితే ఒకసారి స్టార్ట్ అయితే చూపిస్తా. చూడండి. వావ్, సింగిల్ సెల్ఫ్ తోటి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. స్టీరింగ్ నుంచి అయితే ఎలాంటి నాయిస్ అయితే వస్తలేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఆరన్ కూడా వర్కింగ్లో ఉంది. స్టీరింగ్ మీద అయితే బటన్స్ అయితే ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ డెక్కు 3 ఆపరేట్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఏసీ అయితే చిల్డ్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఏం రాదు. నార్మల్ ఏసీ అయితే ఉంది. చూసుకోవచ్చు. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. 5 ముందలకి 6 రివర్స్. గేర్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతుంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఓకే, మీకైతే దీని బానెట్లో అయితే ఇంజన్ అయితే చూపిస్తా. చూడండి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఓవర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది వెహికల్కి. కార్కి రైట్ సైడ్ అప్రాన్ చూసుకున్నట్టయితే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకున్నట్టయితే కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్. ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎలాంటి ఆయిల్ చెమ్మలు కానీ లీకేజెస్ కానీ ఏం అయితే ముట్టుకోలేదు. ఇంతవరకు అయితే పాన్ అయితే పెట్టలేదు. బాగుంది వెహికల్ అయితే. ఇలాంటి బ్యాక్ కంప్రెసర్, స్మోక్, ఆయిల్ లీకేజెస్ కూడా ఏం లేవు. బండి అయితే సూపర్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే, సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100% సీట్ కవర్లు అయితే ఉన్నాయి వెహికల్కి. ఎలాంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే లేవు. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే వెహికల్కి ఉంది. ఓకే, ఈ వెహికల్ కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అలాగే ఈ వెహికల్ అనే కాదు, ఇంకా వెహికల్ ఏం కావాలనుకున్నా నేను ఢిల్లీలో ఉన్న ప్రజెంట్ ఇంకా 1 వీక్ అయితే ఢిల్లీలో ఉంటా. మీకు ఎన్ని వెహికల్ ఏది కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి.
ఓనర్ చేతిలో ఫుల్ పేమెంట్ చేస్తేనే వెహికల్ అయితే మన చేతికి ఇస్తాడు. ఎన్వైసీ అయితే నేను పంపిస్తాను. అక్కడ ట్యాక్సీ కట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తే 2 తెలుగు రాష్ట్రాలకి అయితే పనిచేస్తుంది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.